ఓ పక్కన జర్మనీలో ఈ చొరబాటుదారులు అయినటువంటి శరణార్థులు మొదట చొరబడి ఆ తర్వాత శరణార్థులుగా ప్రకటించుకుని అక్కడ రాజభోగాలు అనుభవిస్తున్నారనా లేకపోతే కంఫర్టబుల్ లైఫ్ అనుభవిస్తున్నటువంటి వాళ్ళు అంతవరకు అనుభవిస్తే పర్లేదు, కానీ జర్మన్ సంస్కృతి మీద దాడి చేస్తూ జర్మనీకి సంబంధించినటువంటి సంప్రదాయాలను దెబ్బ కొడుతూ అక్కడ షరియా చట్టాలు రావాలంటూ అక్కడ తమ మత రాజ్యం కావాలంటూ అక్కడ తమ మత చట్టాలు కావాలంటూ చేసినటువంటి కొన్ని ఉద్యమాలతో విరక్తి చెందినటువంటి జర్మన్ ప్రజలు ఓ పక్కన ఉద్యమిస్తున్నటువంటి వేళ మరొకటి ఆ జర్మనీకి వచ్చిన వాళ్ళల్లో ఆఫ్రికన్స్ ఎక్కువ. ఈ ఆఫ్రికన్స్ ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్ ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వ్యవహరిస్తూ ఉండటంతో అక్కడ ఉన్నటువంటి జర్మన్ ప్రజలందరూ ఈ తిరుగుబాటు ఉద్యమం ఎవరిని అక్కడ ఉంచడానికి వీల్లేదు అని చేస్తున్నటువంటి వేళ 7 ఇట్లాంటి ఆఫ్రికన్ చొరబాటుదారులు శరణార్థులుగా రిజిస్టర్ అయిన వాళ్ళు ఒక జర్మన్ మహిళని అత్యాచారం చేసినటువంటి సంఘటన, దాన్ని వీడియోలు తీసి మరి ప్రొజెక్ట్ చేసినటువంటి సంఘటన ఇప్పుడు జర్మనీ మొత్తం కూడా గందరగోళం అయిపోతుంది, సంచలనం సృష్టిస్తోంది, మళ్ళీ రోడ్లెక్కేటందుకు జనాలకు కారణమవుతోంది.